అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. మనుషుడు తనకేర్పరచుకున్న మార్గము ఎట్టిదైనా అతని దృష్టికి అది న్యాయముగానే కనబడుతుంది. అయితే అది సరైన మార్గమో కాదో హృదయములను పరీక్షించు దేవునికే తెలుసు. అయితే మనుషులు ఏర్పరచుకున్న మార్గములు వారిని తమ గమ్యస్థానానికి చేరుస్తాయి అనే గ్యారంటీ ఏమీ లేదు. అందుచేత మన మార్గములన్నీ మన దేవునికే అప్పగించాలి. ఎందుకంటే ఆయన మార్గములో సత్యమున్నది, జీవమున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. మన కొరకు ఆయన ఏర్పాటు చేసిన ఈ మార్గంలో ఆయననే నమ్ముకుంటూ మన జీవితాలను కొనసాగించినట్లయితే మన కార్యములన్నీ ఆయనే నెరవేరుస్తారు. మనము సరైన గమ్యానికి చేరుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, మీ మార్గంలో నడుచుకుంటూ మిమ్ములనే నమ్ముకుంటూ మా గమ్యానికి చేరినట్లు దయచేయమని ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుచున్నాం తండ్రి. మా మార్గములు సరైన మార్గములు కావు, వంకర మార్గములు. అయితే మీ మార్గములో సత్యమున్నది, వెలుగున్నది, జీవమున్నది. కాబట్టి నైనా మా మార్గములను మీకు అప్పగించుకొని నేనే మార్గము, సత్యము, జీవమనే ఆ మార్గంలో నడుచుకున్నట్లుగా నీ కృప మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని నమ్ముకునినైనా ఈ యొక్క లోకంలో మా యొక్క గమ్యస్థానాలని మేము చేరుకున్నట్లుగా, మా కార్యములన్నీ నెరవేరినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించండి. నీ వెలుగుతో మమ్మలను దీవించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగూ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని ఆత్మ మనకందరికీ తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.